హాయ్, వెల్కమ్ టు అమ్మమ్మ కిచెన్. ఈరోజు మనము కొర్ర బియ్యం అంటే సన్న బియ్యంలో నూకలు అనమాట. కొర్ర బియ్యంకి బియ్యం వేస్తే రెండు సరిగా ఈక్వల్ కావన్నమాట, ఉడకవు. ఈ కొర్ర బియ్యానికి నూక వేస్తే చాలా బాగుంటుంది అన్నమాట ఉడికేదానికి. కొర్ర బియ్యము, ఆనియను, కొత్తిమీర, మీల్ మేకరు, దీనిలో ఈ మసాలాకి అల్లం, వెల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర, చెక్క, లవంగ, ఇదంతా మసాలా మిక్సీకి వేసినది అనమాట. దీంట్లో వెజిటేబుల్స్ కూడా ఉడికిచ్చి పెట్టుకున్నా అంట. వెజిటేబుల్స్తో కొర్ర బియ్యంతో వెజిటేబుల్ పలావ్ అనమాట. అనేది స్టవ్ వెలిగించుకుని తర్వాత వేస్తాం అన్నమాట. కొంచెం ఆయిల్ వేసినాను. దీనిలో ఆయిల్ కొంచెం వేడైతే వేడైతే దానికి తిరువాతలోకి కొంచెం ఆనియన్, ఇది తిరువాతకి వేసే ఆనియన్, ఒక 2 మిరపకాయలు వేసాను, కట్ చేసి ఇంట్లో వేసాను. దీనిలో ఈ మసాలాలోకి దీంట్లో కొంచెం ఒక 4 మిరపకాయలు కూడా వేసాను, కొంచెం కారంగా ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ మసాలా కర్రీ ఏం చేయను అనుకుంది. వెజిటేబుల్స్ ముందే ఉడికించి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఇదంతా వేసేసిన తర్వాత మళ్ళీ వెజిటేబుల్స్ వేయచ్చు. తిరువాత అంతా రెడీ అయిన తర్వాత దీనిలోకి ఇప్పుడు ఇది అల్లం వెల్లుల్లి మసాలా అంతా, అల్లం వెల్లుల్లి, చెక్క, లవంగ, పుదీనా, కొత్తిమీర పేస్ట్, ఇదంతా మసాలా. కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత అది వేయితే బాగుంటుంది. కొర్ర బియ్యం నానబెట్టాడంటే నానబెట్టేం లేదు, 2 సార్లు కడిగి ఒక 5 నిమిషాలు అయింది. కొంచెం అట్లా ఇదైనా అనమాట. ఇవి కొంచెం కడిగి అట్లా కొంచెం ఒక 5 నిమిషాలు నానాయంటే దీంట్లోకి వేయడానికి బాగుంటాయి. ఈ దీంట్లోనే రోస్ట్ అయితే పొడి అవుతుంది అనమాట అన్నం బాగా. దీనిలోకి ఇప్పుడు బియ్యం వేసేస్తాం అన్నమాట. ఒక గ్లాస్ రైస్ తీసుకుంటాం కదా, ఒక గ్లాసులో అర్ధం కొర్ర బియ్యం, అర్ధం చిన్న బియ్యంలో వస్తాయి నూకలు, అదనమాట. బియ్యం వేస్తే రెండింటికి సరిపోదన్నమాట. అట్లా నూకలు వేస్తే ఇవి చిన్నగా ఉంటాయి, అవి చిన్నగా ఉంటాయి కదా, ఇది ఒక లెవెల్లో ఉడుకుతాయండి. మసాలా కొంచెం బాగా ఇలా కొంచెం వేగినాయంటే మెతుకు కలుసుకోవాలన్నమాట బియ్యం ఆయిల్. బాగా ముద్దంతా కాకుండా బాగా పొడిగా అన్నమాట. తర్వాత వేసిన తర్వాత ఇది వేగుతూ ఉంటుంది కదా, కొంచెం అంతలోపల ఒక 2 గ్లాసులు నీళ్ళు
2 గ్లాసుల నీళ్ళు ఈ పక్క స్టవ్ మీద వేడి చేసుకుంటాను అనమాట. చల్ల నీళ్ళు వేయకూడదు దీనిలోకి వేసేసరికి, ఎందుకంటే వెజిటబుల్స్లో కూడా ఉంటాయి కదా నీళ్ళు కొంచెం, అందుకని ఒక 2 గ్లాసులు వేస్తాను నీళ్ళు. ఈ మీల్ మేకర్ కూడా ఇప్పుడే కొంచెం నానబెట్టాను అనమాట, ఇది కూడా వేసేస్తాను. కొంచెం గొరెచ్చ అయితే చాలు, చల్లనీళ్ళు వేయకుండా. రెండు గ్లాసులే కదన్నమాట, ఇవి వేసేస్తాను. వెజిటబుల్స్ కూడా ఏంటండి కొరబీన్తో చేస్తున్నారు అని అనుకోవచ్చు. అంటే చేస్తే ఇట్లా కూడా చేసుకొని తింటే బాగుంటుంది అని. తగినంత ఉప్పు వేసేసి ఇంకా తగినంత ఉప్పు వేసేస్తాం. కొద్దిగా పసుపు పొడి కూడా వేద్దాం, కలరింగ్ బాగుంటుంది. కాలన్నాడు కర్రీ చేసుకోవచ్చు. ఆలు ఇంకా అన్నీ వేసేసినాం కదా, ఇంకేం ఊరికే పెరుగు పచ్చడి ఒక్కటి ఉంటే చాలా తింటుంది, బాగుంటుంది. ఆ పెరుగు పచ్చడిలోకే ఇవి ఆనియన్ అనమాట. ఆనియన్ కొంచెం కొత్తిమీర, ఇంకా కొత్తిమీర కొంచెం దీనిలోకే వేసేద్దాం. అన్నీ వేసేసాను అనమాట. ఇంకా ఉప్పు అంతా వేసిన నీళ్ళు మూత పెట్టేసి కలిపేసేది బాగా కుక్కర్ పెట్టేద్దాం. హలో, చూడండి వెజిటబుల్స్ అంతా వేసి కుక్కర్లోనే పెట్టేసేసినాం అనమాట. చాలా బాగా అయింది చూడండి, పొడి పొడిగా బాగా అన్నము చూడు మెత్తగా కాకోకుండా బాగా పొడి పొడిగా అయిందనమాట. వెజిటబుల్స్ ఇలా వేసుకొని కొర్ర బియ్యంతో అలా చేసుకొని తింటే ఇది కూడా బాగుంటుంది. మనం బియ్యంతోనే చేసుకొని తింటా అంటాము, కానీ ఇలా చేసుకొని తినడం కూడా మనకు మంచిదే కదా. ఇలా కూడా చేసుకొని తింటే మంచిదని మీకు ఇది రెసిపీ నేను చేసి చూపించినాను అనమాట. ఇలా చేసుకొని దీంట్లోకి పెరుగు పచ్చడి వేసుకొని, పెరుగు పచ్చడి కూడా బాగుంటుంది అనమాట. దీంట్లోకి ఇంకా దోసకాయ టమాటా వేసుకోవచ్చు. ఏ వేయలేదు అనమాట, నాకు కొంచెం అలర్జీ, ఇది తినడమే ఎక్కువ కాబట్టి చేయలేదు. ఇవన్నీ ఇట్లా వెజిటబుల్స్ ఇంకా ఇంకా ఎన్ని కావాల్సిన వెజిటబుల్స్ ఎక్కువ వేసుకొని మనము